నోట్లన్నీ మన సొంత ప్రసలో పండిన పంట. వీటిని తీసుకెళ్లి రేపు ప్రజలకిస్తారు. వాళ్ల ఓట్లన్నీ మన పెట్టెల్లో వేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీ స్వహస్తాలతో నడిపించండి. నేనా? కాళిదాస్ గారు నాయకుడైతే ప్రజలకు ఎలాగో ఏమీ చేయడు. మనకేం చేస్తాడో ఆలోచిద్దాం. మహాకవి కాళిదాసు లాగా మంచి మాట సెలవిచ్చారు. ఈ గాంధీ పుట్టిన దేశంలో రాజకీయం కంటే లాభసాటైన వ్యాపారం మరొకటి లేదని తెలుసుకున్నాం కనుకనే కింగ్ మేకర్స్ అయిన మేము రాత్రింబగళ్ళు కష్టపడ్డాం, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాం. అసలు కాళిదాసును పదవిలోకి పంపేది ఎందుకు? మనకి ఉపయోగపడడానికి, మనకి ఊడిగం చేయడానికే కదా. అవును కాళిదాసు గారు, రేపు మీరు పదవిలోకి రాగానే మా కోసం మీరు చేయబోయే ప్రయోజనకరమైన ప్రణాళిక గురించి ఓ మాట చెప్పండి. ఉదాహరణకి 100 కోట్లకు డ్యామ్ కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి. లాజిక్ ప్రకారం 50 కోట్లు మనం. అలాగే ఆ తర్వాత అతి త్వరలోనే ఆ డ్యామ్ కూలిపోతుంది, పొలాలు మునిగిపోతాయి, ప్రజలు చచ్చిపోతారు. కానీ అదంతా సృష్టి బీభత్సం అంటాం. మన కోట్లు మన దగ్గరే ఉంచుకుంటాం. మళ్ళీ డ్యామ్ కాంట్రాక్ట్ ఇస్తాం, మళ్ళీ కోట్లు కట్టాలి కదా దేశ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు. మరి తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని లంచాలు తీసుకుంటాం, ఉన్న ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేయిస్తామని చందాలు తీసుకుంటాం. తర్వాత లక్షల ఖాళీ సీట్లు, కోట్లకు బస్సు రూట్లు అమ్మేస్తాం. కామధేనువుల్ని మర్చిపోయారు. లక్షలకు లక్షలు తీసుకుని చైర్మన్ గిరీలు అమ్మేస్తాం, డైరెక్టర్లుగా పోస్టింగ్. అయ్యా, నన్ను మీ డబ్బుతో నాయకుడిని చేస్తున్నారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి 100 రెట్లు ప్రజాధనం మీకు ఇవ్వటం నా ధర్మం. నిండు నూరేళ్లు మీరే పదవిలో ఉండాలన్న ఆశ. ఏమిటని ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ నెరవేరని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నేను నమ్ముతాను. మీరందరూ మీ ఫ్యాక్టరీల్ని ఎన్నో దేశాల్లో ప్రారంభించారు. కానీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మీకు పర్మిషన్ ఇచ్చిన అదే గవర్నమెంట్ వాటిని మూసేసింది. ఎందుకంటే ప్రొటెస్ట్. దేనికి ప్రొటెస్ట్? ఎందుకంటే ఆ ఫ్యాక్టరీస్ వల్ల గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందట. ఆ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయితే జనాలు గుంపులు గుంపులుగా చనిపోతారట. తర్వాత తరం జీవించడానికి వీల్లేని చోటుగా మారుతుందని చెప్పి ఫ్యాక్టరీస్ ని మూసేశారు. ఏ ప్రాబ్లం లేకుండా ఫ్యాక్టరీస్ ని కట్టేందుకు ఒక చోటు ఉంది. ఇండియా ఇస్ ద బెస్ట్ ఎకో సిస్టమ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. మీకు కావలసిన రా మెటీరియల్స్, చీప్ లేబర్స్, ఇక్కడున్న గాలి, నీరు మీరు ఎంతైనా వాడేసుకోవచ్చు. ఎవరు ఏ ప్రశ్న అడగరు. పైగా మనం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం. Will the government accept this? మనకి అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇట్ ఈస్ పాసిబుల్. How is it possible? మరో 2 నెలల్లో ఎలక్షన్. ఓటుకు 10,000 రూపాయలు. 50% జనం ఓట్లు వేస్తే చాలు మనం అధికారంలోకి వచ్చేయచ్చు. ఐఎమ్ ఇన్వెస్టింగ్ 20% అండ్ ఐ హ్యావ్ రిక్వైర్మెంట్ ఆఫ్ 80%. ఎనీబడి? I'll give. Rest of the 80% will be funded by me. Let's talk. This is mafia money. If you mess with them, they will mess with you in ways that you can't even imagine. I'm man of my word. Trust me. It's a deal. Let's make a deal. నోటు నిలబెడతాదా నిండు బతుకుని, 5 ఏళ్ల పాటు నీకెడతాదా మింగ మెతుకుని. వేల నోట్లు వాడు పంచేదెందుకు, వెళ్ళి 1000 కోట్లు మళ్ళీ పొక్కేటందుకు. ఓటేస్తావా? కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా? చిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా? బురిడీలు చూసి బుద్ధి లేకుండా ఓటేస్తావా? కన్న బిడ్డలా రేపటిని మింగేసి కాటికెళ్ళి సుఖపడతా.